ముందుగా పిఎంసి ఛానల్ తెలుగు ఛానల్‌కి ధన్యవాదాలు. చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే రీసెంట్‌గానే నేను ధ్యానంలోకొచ్చినాను. దాదాపు ఒక 3, 4 మంత్స్ అయితుంది అంతే. నేను ఇంట్లో ఉంటే ఒక 15, 20 మినిట్స్ చేస్తాను. కానీ ఈ పిరమిడ్‌కొచ్చిన తర్వాతనే ఎక్కువసేపు నేను చేయగలుగుతా. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అట్లయినా ఉండగలుగుతా. ఇంట్లో ఉంటే తెలుసు కదండీ! మన జీవితంలో అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత కొద్దిగా ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తాం. ఒక తాబేలు గదా తన పిల్లల్ని ఎలా ఒక చూపుతోనే సంరక్షించుకుంటుందో, అలానే మన గురువు గూడా మన మార్గంలో చూపుతోనే మనల్ని సంరక్షిస్తారు. అట్లా నా జీవితంలో గురువు అనేది మా బాబానే. నేను చూసినాటికి నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తా. ప్రతి ఒక్క గురువు ఒక్కరే. ఆత్మధ్యానం ఎలా ఉండాలి, మనము మన జీవితంలో ఏదైతే వద్దు అనుకునేది ఎట్లా ఉండాలి, మనం ఎట్లా శాంతిని పొందాలి, అట్లా ధ్యానం చేస్తూ బాబా దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఇక్కడ ఉండి అట్లా ధ్యానం చేస్తూ వేరేది గూడా చూసేంత కెపాసిటీ నాకొచ్చింది. అయితే అట్లా వచ్చిన తర్వాత ఇంక మనం మాయలోకి వెళ్ళిపోతాం గదండీ! ఈ లోకం మాయలో పడిపోయి కొద్దిగా నేను మళ్ళీ వెనకకి తట్టడము, బాబాని కొద్దిగా ఇక మాయలో పడిపోయి బాబాని గూడా కొద్దిగా దూరంగా ఉండడము అట్లా జరిగింది. కాకపోతే ఒక్కసారి గురువు పట్టుకుంటే మనల్ని వదలడు గదా! మనము చేస్తుండంగా తాత్కాలికంగా, కాకపోతే మన లోపల అంతరాత్మ మాత్రం మన గురువు మాత్రం తప్పు, తప్పు అని చెప్తా ఉంటారు. మనల్ని మనశ్శాంతిగా ఉండనియ్యరు. ఇది తప్పు, ఇది తప్పు, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి ప్రతిదీ మనం గైడ్ చేస్తూనే ఉంటారు గురువు. మనకు చూపిస్తూనే ఉంటారు. మనం సత్యం పట్టుకునే వరకి మన ఎంబడ ఉంటూనే ఉంటారు గురువు. మళ్ళీ నేను ఇక్కడికి బాబా పంపించిండు అనుకుంటాను. అందరూ గురువులు ఒకటే. రమణకు పరిచయం కావడం గుడిలో, ఆమెను తీసుకురావడం ఇక్కడికి, ఇంకా నేను ముందుకు కొనసాగుతానే అనుకుంటున్నా. మళ్ళీ సత్య మార్గంలో నడిచి మనసుకు ప్రశాంతంగా ఉంచుకొని ఇది నాకు అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్‌కి ధన్యవాదాలు.